Namaskaram. Welcome back to AM Tutorials. TET 2024 2A Maths and Science సెషన్ 1లో పడిన సైకాలజీ బిట్స్ చూసుకుందాం. ఈ ఎగ్జామ్ 2 మార్చ్ 2024లో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 1. క్రింది వానిలో లక్ష్యాత్మకత ఎక్కువగా గల పద్ధతి. ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రయోగ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 2. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిధికి చెందని అంశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2. విద్యాతత్వ శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 3. వికాసం ఈజ్ ఈక్వల్ పరిపక్వత ఇంటూ డాష్ ఖాళీని పూరింపుము. ఆన్సర్ 3. అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 4. క్రింది వానిలో ఖండచ్ఛేద విధానానికి చెందని అంశం. ప్రవచనం. ఆన్సర్ 1. ఒకే ప్రతిచయనాన్ని దీర్ఘకాలం పరిశీలిస్తారు. క్వశ్చన్ నెంబర్ 5. క్రింది వానిలో నిర్మాణాత్మక ఉపగమంగా పిలువబడేది. ఆన్సర్ 2. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 6. ఈ క్రింది వానిలో ఒకటి భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షలకు సంబంధించినది కాదు. ఆన్సర్ 1. మూర్త వివేచనం. క్వశ్చన్ నెంబర్ 7. ఈ క్రింది సహజ సామర్థ్యాలలో ఒకటి భవిష్యత్తులో వ్యక్తి ఎంచుకోగల కోర్సులకు సంబంధించి మార్గదర్శకత్వం చేయడానికి సహాయపడుతుంది. ఆన్సర్ 1. విద్యా విషయక సహజ సామర్థ్యం. క్వశ్చన్ నెంబర్ 8. చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనపరిచే కృత్యాలలోని డాష్ను సర్దుబాటుగా నిర్వచించింది. ఆన్సర్ 2. వైవిధ్యాలను సర్దుబాటుగా నిర్వచించింది. క్వశ్చన్ నెంబర్ 9. క్రింది వానిలో సరికాని జత. ఆన్సర్ 3. స్పియర్మన్ 3 కారకాల సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 10. బాధాకరమైన అనుభవాలను అచేతనలోకి నెట్టివేయడం ద్వారా మరిచిపోవడం అనేది ఈ రకమైన రక్షక తంత్రానికి చెందినది. ఆన్సర్ 3. దమనం. క్వశ్చన్ నెంబర్ 11. అభ్యసనం గురించి సరైన ప్రవచనం. ఆన్సర్ 1. అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు. క్వశ్చన్ నెంబర్ 12. ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్న విద్యార్థి తప్పనిసరిగా ఇష్టం లేని గణితం లేదా జీవశాస్త్రంలో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చింది. ఇది ఈ క్రింది సంఘర్షణ రకానికి చెందినది. ఆన్సర్ 3. పరిహార. క్వశ్చన్ నెంబర్ 13. అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం. ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13.
అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం. కరెక్ట్ ఆన్సర్ 1. సహజ సామర్థ్యం. క్వశ్చన్ నెంబర్ 14. క్రింది భావావేశ రంగానికి చెందినది. ఆన్సర్ 4. విలువ కట్టడం. క్వశ్చన్ నెంబర్ 15. మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం అత్యున్నత స్థాయి అవసరం. ఆన్సర్ 4. ఆత్మ సాఫల్య అవసరం. క్వశ్చన్ నెంబర్ 16. భావనలు ఏర్పడటంలో మొదటి దశ. ఆన్సర్ 3. జ్ఞానేంద్రియాల ద్వారా సంవేదనలను పొందడం. క్వశ్చన్ నెంబర్ 17. క్రింది వానిలో ప్రత్యక్షం లక్షణం కానిది. ఆన్సర్ 3. ప్రత్యక్షంను నేరుగా నిర్ధారించగలము. క్వశ్చన్ నెంబర్ 18. టాచిస్కోప్ పరికరం దీని అంచనాలో ఉపయోగిస్తారు. ఆన్సర్ 3. అవధాన విస్తృతి. క్వశ్చన్ నెంబర్ 19. బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకున్న వ్యక్తి షటిల్ బ్యాడ్మింటన్ అభ్యసించేటప్పుడు కనిపించే అభ్యసన బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రతికూల. క్వశ్చన్ నెంబర్ 20. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ 2. శాస్త్రీయ నిబంధనం స్కిన్నర్. క్వశ్చన్ నెంబర్ 21. సమూహ గతిశాస్త్రము అనే పదాన్ని పరిచయం చేసినది. కరెక్ట్ ఆన్సర్ 3. కర్ట్ లెవిన్. క్వశ్చన్ నెంబర్ 22. కరిక్యులం అనగా. కరెక్ట్ ఆన్సర్ 4. పాఠ్య ప్లస్ సహపాఠ్య ప్లస్ పాఠ్యేతర. క్వశ్చన్ నెంబర్ 23. అంతర్జాల వినియోగంలో పాటించవలసిన ఆచార వ్యవహారాలు. కరెక్ట్ ఆన్సర్ 1. నెటికెట్స్. క్వశ్చన్ నెంబర్ 24. NEP 2020లో మొత్తం చాప్టర్లు మరియు భాగాల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 3. 27. 4. 27 చాప్టర్లు, 4 భాగాలు. క్వశ్చన్ నెంబర్ 25. డిక్షాను విస్తరించుము. ఆన్సర్ 2. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. క్వశ్చన్ నెంబర్ 26. FLN అనే జాతీయ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం కొరకు. క్వశ్చన్ నెంబర్ 27. CD యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం. ఆన్సర్ 2. 700 MB. క్వశ్చన్ నెంబర్ 28.
ఎల్ఈడి అనగా ఆన్సర్ 1 లైట్ ఎమిటింగ్ డయోడ్. క్వశ్చన్ నెంబర్ 29. అమ్మ ఒడి పథకం అర్హత కొరకు కనీస హాజరు. కరెక్ట్ ఆన్సర్ 2 75%. ఈ పథకాన్ని కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు తల్లికి వందనం కింద మార్చారు. క్వశ్చన్ నెంబర్ 30. సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ గ్రంథ రచయిత. కరెక్ట్ ఆన్సర్ 4 ఠాగూర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.